హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రెటాను 2016లో ఇండియాలో లాంచ్ చేసింది హ్యుందాయ్ సంస్థ. ఇక ఈ ఎస్యూవీకి చెందిన ఫేస్ లిఫ్ట్ వెర్షన్ వచ్చేటది లాంచ్ అవ్వొచ్చని హ్యుందాయ్ చాలా కాలంగా తన ఎలక్ట్రిక్ క్రెటా ఎస్యూవీని సిద్ధం చేస్తోంది. రాబోయే క్రెటా ఈవీకి మార్కెట్లో మంచి స్పందన లభిస్తోందని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో నెంబర్ 1గా ఉంది. అయితే త్వరలోనే టాటా మోటార్స్ గట్టి పోటీని ఎదుర్కోవలసి రావచ్చు. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ తన ప్రసిద్ధ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ను తీసుకురానుంది. కంపెనీ ఇప్పటికే బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్ ఉత్పత్తి పోర్ట్ఫోలియోపై 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడిని ప్రకటించింది. 6 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మోడల్ కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి ఎస్యూవీలకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఇక డిజైన్ విషయానికి వస్తే దక్షిణ కొరియాలో కనిపించే క్రెటా ఈవీ ప్రోటోటైప్ ఇప్పటికే ఉన్న మోడల్తో పోల్చితే కొన్ని మార్పులను పొందుతోంది. ముందు భాగంలో కొత్త డిజైన్ ఎలిమెంట్స్తో పాటు ఫాక్స్ ఎగ్జాస్ట్ అవుట్లెట్ను కూడా అందించారు. సి ఆకారపు ఎల్జీడీ డిఆర్ఎల్స్ ప్రస్తుత మోడల్ కంటే చాలా పెద్దవి. క్రెటా ఎస్యూవీ ఎలక్ట్రికల్ వెర్షన్లో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్ ల్యాంప్లు, ప్రత్యేకమైన కొత్త అలాయ్ వీల్స్, అప్డేట్ చేసిన ర్యాప్ రౌండ్ టైల్ ల్యాంప్లు, వెనుక బంపర్ ఉన్నాయి. ఇక వెహికల్ రేర్లో బంపర్ను రీడిజైన్ చేసే అవకాశం ఉంది. టెయిల్ గేట్ క్లస్టర్ కొత్తగా ఉండొచ్చు. ఎల్జీడీ లైట్ బార్ కూడా కొత్తగా రావచ్చు. ఫ్రంట్ ఫేస్ కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త గ్రిల్స్ ఉండొచ్చు. ఇంటీరియర్ ఎలా ఉంటుంది? ఈ ఎలక్ట్రిక్ వెహికల్ క్యాబిన్ కూడా ఐసీఈ ఇంజన్ వేరియంట్ను పోలి ఉండే అవకాశం ఉంది. విలాసవంతమైన 5 సీటర్ క్యాబిన్లో జోయల్ టోన్ డాష్బోర్డ్, ప్రీమియం అప్హోల్స్ట్రీ, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వైర్లెస్ ఛార్జర్, ambient లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, భారీ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ వచ్చే అవకాశం ఉంది. BS6 హ్యుందాయ్ క్రెటా మోడల్లో ఫీచర్లకు కొదవే లేదు. బ్లూ లింక్ కనెక్టెడ్ కారు టెక్నాలజీని పొందుపరిచారు. ఈ ఎస్యూవీలో ఉన్న సరికొత్త స్టీరింగ్ వీల్పై కొన్ని కంట్రోళ్లను ఉంచారు. 7 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 10.25 అంగుళాల సమాంతరపు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కీలెస్ ఎంట్రీ, పానోరామిక్ సన్ రూఫ్, ambient లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇటువంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ అంతేకాకుండా ఎయిర్ బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్తో కూడిన యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రేర్ పార్కింగ్ కెమెరా, సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ తదితర సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో 7 సింగిల్ టోన్ కలర్లు, 3 డ్యూయల్ టోన్ కలర్లు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎస్యూవీ 39.2 కిలోవాట్ల ఎలక్ట్రిక్ బ్యాటరీని కలిగి ఉంటుంది అని నిపుణులు పేర్కొన్నారు. ఇది సింగిల్ ఛార్జ్పై 452 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఈ బ్యాటరీ అధిక డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. క్రెటా ఎలక్ట్రిక్ ఎస్యూవీ యొక్క టెస్ట్ మోడల్ ప్రస్తుతం ఐసీఈ ఇంజన్ క్రెటాను పోలి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రస్తుత మోడల్పై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అయితే దీని ప్రారంభ ధర 15 నుంచి 18 లక్షల వరకు ఉండొచ్చు. ప్రస్తుతం దేశంలో అధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈవీ. దీని ధరలు 14.49 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.